ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణను వేగవంతం చేసింది సిట్. ఇవాల్టితో నిందితుల రిమాండ్ ముగుస్తూ ఉండడంతో కోర్టులో హాజరుపరచబోతోంది. రాజ్కేశిరెడ్డి, చాణక్య శ్రీధర్ రెడ్డి, అలాగే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, దిలీప్ ఈ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరి రిమాండ్ పొడిగించాలని కోర్టులో సిట్ పిటిషన్ వేయనుంది. మరొక వైపు లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు రాజ్కేశిరెడ్డి బెయిల్ పిటిషన్ పై ఈ రోజు ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. ఈ కేసులో A1 గా ఉన్నారు రాజ్కేశిరెడ్డి. ఏపీలో లిక్కర్ స్కామ్ కేసులో 3,200 కోట్లకు పైగా ఆర్థిక మోసం జరిగినట్టుగా ఆరోపణలున్నాయి. కొత్త లిక్కర్ పాలసీ పేరుతో స్థానిక బ్రాండ్స్ ను ప్రోత్సహించి నగదు చెల్లింపుల ద్వారా అక్రమంగా డబ్బు సంపాదించినట్టు ఎన్డీఏ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ కేసులో రాజ్కేశిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అతను లిక్కర్ కంపెనీల నుంచి లంచాలు సేకరించి వాటిని షెల్ కంపెనీల ద్వారా బదిలీ చేసినట్టుగా సిట్ గుర్తించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణను వేగవంతం చేసింది సిట్. ఇవాల్టితో నిందితుల రిమాండ్ అనేది ముగుస్తూ ఉండటంతో కోర్టులో హాజరుపరచబోతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ వినిపిస్తోందా మీకు? విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి 7 నిందితులకి ఇవాళతో రిమాండ్ అయితే ముగియబోతుంది. ఈ నేపథ్యంలో 7 నిందితుల్ని విజయవాడ ఏసీబీ కోర్టులో జైలు అధికారులు అయితే మరికొద్ది సేపట్లో హాజరుపరచబోతా ఉన్నారు. మొత్తం ఈ కేసులో A1 గా రాజ్కేశిరెడ్డి ఉన్నారు. అదేవిధంగా చాణక్య, దిలీప్ తో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డితో పాటు ఆడిటర్ బాలాజీ గోవిందప్ప వీళ్ళందరూ కూడా గతంలోనే అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే 2 సార్లు రిమాండ్ కూడా ముగిసిన నేపథ్యంలో ఇవాళ రిమాండ్ ముగియటంతో వాళ్ళకి మరొక 14 రోజులు రిమాండ్ పొడిగించాలని చెప్పి కూడా ఇవాళ సిట్ అధికారులు అయితే న్యాయస్థానంలో పిటిషన్ అయితే దాఖలు చేయబోతా ఉన్నారు. మరోవైపు రాజ్కేశిరెడ్డి కేసులో A1 గా ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్ మీద కూడా ఇవాళ అయితే ఏసీబీ కోర్టులో విచారణ జరగబోతుంది. అదేవిధంగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు సంబంధించిన బెయిల్ పిటిషన్ల మీద కౌంటర్లు కూడా ఇవాళ అటు ప్రభుత్వం నుంచి పోలీసుల నుంచి కూడా కౌంటర్ అయితే దాఖలు చేయబోతున్నట్టుగా మనకి స్పష్టమైన సమాచారం ఉంది. నల్ని రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.